హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేసుకున్న కృష్ణాష్టమి ఇది. ఈ కృష్ణాష్టమిని జరుపుకొని సరిగ్గా 6 సంవత్సరాలు అయ్యింది. ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కదా అని వీడియో తీయమని చెప్పాను, అలా గుర్తుండిపోతుందని. ఈ వీడియో తీసింది మా శ్రీవారు. మళ్ళీ ఈ సంవత్సరం చేశాను కృష్ణాష్టమి. నేను పూజించుకున్న ఈ చిన్ని కృష్ణుడిని మా తమ్ముడు రాఘవేంద్ర నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అలా ఈ చిన్ని కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు. పిల్లలు లేని వాళ్ళు చిన్ని కృష్ణుడిని పూజించేటప్పుడు కృష్ణయ్యకి వెన్న ముద్దతో నైవేద్యం పెట్టి ఆ వెన్న ముద్దని పూజ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు తినాలి. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఫ్రూట్స్ పంచాలి. కృష్ణాష్టమి పూజ చేసేటప్పుడు నేను టెంకాయ కొట్టినప్పుడు తొట్లకాయ వచ్చిందనమాట. అలా తొట్లకాయ వస్తే పిల్లలు అవుతారు అని అంటారు. అది నాకు హ్యాపీనెస్ అనిపించి మా సుభాష్కి చెప్తున్నాను అనమాట. పెళ్ళయ్యాక పిల్లలు కాకపోవడం అనేది మన తప్పు కాదు, అది మన చేతుల్లో ఉండదు. పిల్లలు కానప్పుడు చాలా మాటలు పడ్డాను, కారణం లేకుండా నిందలు, చిన్న చూపు చూడడం అన్నీ భరించాను. బయట వాళ్ళు అంటే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, కానీ ఇంట్లో వాళ్ళే నిందలు మోపడం, మాటలు అనడం, గొడ్రాలు పిల్లలు కాకుండా ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, ఇవన్నీ నిందలు మోపేవాళ్ళు అనమాట. నేను చెయ్యని ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వాళ్ళు నన్ను బాధ పెట్టడానికే ఇలాంటి మాటలన్నీ అంటున్నారని బాగా అర్థమైంది. చాలాసార్లు గమనించాను కూడా. క్యారెక్టర్ లేని వాళ్ళు మాటలంటే నేను ఎందుకు బాధపడాలి, అవి నిజం కానప్పుడు. అందుకే బాధపడడం ఆపేసా. వాళ్ళ అనే మాటలు వాళ్ళ క్యారెక్టర్కి సెట్ అవుతాయేమో కానీ నాకు కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో పూజలు వ్రతాలు చెయ్యొద్దు, మాకు పడి రాలేదు అని కూడా అంటున్నారనమాట. అలాంటి చిల్లర మాటలు మాట్లాడి వాళ్ళు ఏం సాధించారో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ని వాళ్ళు కోల్పోయారని చెప్తాను. అలా అని పూజలు చేయొద్దని చెప్పినంత మాత్రాన నేను పూజలు చేయడం ఆపేయలేదు. అప్పుడు నేను పిల్లలు కానందుకు బాధపడేదాన్ని కాదు, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఉండేదన్నమాట. దేవుడు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా నాకు పిల్లల్ని ఇస్తాడు అనే నమ్మకంతోనే ఉండేదాన్ని. ప్రస్తుతం ఆ దేవుడి దయ వల్ల మా ఇద్దరి లైఫ్లోకి ఇద్దరు చిన్ని కృష్ణులు వచ్చారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ वासुदेव. एकमात्र स्वामी सका हमारे, एकमात्र स्वामी सका हमारे, हे नाथ नारायण वासुदेव.